బస్సు అయితే దిగాను, చూడండి బస్సు వెళ్ళిపోతుంది. సో ఇదే కాణిపాకం వినాయకుడి గుడి వచ్చేసాను. ఆర్చి ఇప్పుడే కడుతున్నారు. కాకపోతే ఆర్చి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు భారీగా ఉంది ఆర్చి అయితే. ఇంకా అవ్వలేదు కానీ రేపు అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంతా. మళ్ళీ అటు సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, అది పాతది ఓల్డ్ది. ఇప్పుడు కొత్తగా ఈ రోడ్లు వేశారు. ఇటు సైడ్ ఇదే మెయిన్ సెంటర్. ఇప్పుడు నేను మీకు లోనికి వెళ్తా. ఇక్కడైతే ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం ఈ ఆర్చి. ఇప్పుడు మనం లోనికి వెళ్దాం. అసలు దర్శనం ఎప్పుడు అయిపోద్దా అని చూద్దాం. మీరు చూసినట్లయితే కాణిపాకం నైట్ టైమే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మార్నింగ్ టైం అనేది చాలా అంత లుక్గా చూడడానికి బాగోదు. అంటే ఐ మీన్ ఈ లైటింగ్స్ కానీ ఈ నేచర్ కానీ ఎంజాయ్ చేయలేరు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా అసలు ఎలా ఉందో కాణిపాకం. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అక్కడ ఏవో డార్మెంటరీస్ ఉన్నట్టుంది, అక్కడ రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్దాం. అదిగాక అసలు ఈ కాణిపాకంలో వినాయకుడు ఎందుకు ఇక్కడ వెలిసాడా అనే స్టోరీ కూడా నేను మీకు చెప్తాను. ఎవ్రీవన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం ఇక్కడ నుంచి. ఇక్కడ చూసినైతే అన్ని టాయిలెట్స్ ఉన్నాయి మొత్తం. స్టార్టింగ్ స్నానం చేయడానికి కానీ అన్నిటికీ ఇక్కడే ఉన్నాయి. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఆర్చి దాటి కొంచెం ముందుకు వస్తే ఇంకోటి మీరు చూసినట్లయితే అదిగో అక్కడ వచ్చేసరికి భక్తులకు ఉచిత డార్మెంటరీ అని ఉంది. అంటే ఫ్రీగా అక్కడ స్టే చేయొచ్చు నైట్ టైం వచ్చిన వాళ్ళకి. అది కాక ఇంకేంటంటే లాడ్జెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే టెంపుల్ దగ్గర కూడా దేవస్థానం సంబంధించిన డార్మెంటరీ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనీ పే చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఒకసారి మనం ఈ డార్మెంటరీలోకి వెళ్దాం, చూపిస్తాను ఈ భక్తుల ఉచిత డార్మెంటరీ అనేది. చూసారు కదా, లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఈ డార్మెంటరీ భక్తుల ఉచిత డార్మెంటరీ. వెళ్దాం లోనికి, ఎలా ఉందో నేను మీకు చూపిస్తా. కాణిపాకం నేను ఇప్పుడు రావడం థర్డ్ టైం కాణిపాకానికి, బట్ ఎప్పుడు నేను చూడలేదు. ఇది అంతకుముందు లేదు ఈ ఉచితం అనేది. లోనికి వెళ్ళాను. లోనికి వెళ్తే మీరు వీడియో చూస్తుంటారు కదా, సో అక్కడ ఏం మాట్లాడలేదు. అక్కడ ఏంటంటే కొంచెం గొడవగా ఉంది. ఐ మీన్ వీడియో కూడా తీసుకోనివ్వలేదు, తీయకూడదంట. సో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకెందుకులే అని చెప్పి నేను కూడా తీయలేదు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏంటంటే రూములు చూశాను, హాల్ 1, హాల్ 2, హాల్ 3 అని ఉంది. అక్కడ మన డీటెయిల్స్, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని మనకి రూమ్లు ఇస్తారు. రూమ్లు అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఏముండదు. అంటే తిరుపతిలో ఉంటాం చూసావా, మాధవ నిలయం అలా ఒక పెద్ద హాల్గా ఉంటుంది. ఇంకా అక్కడ కింద మనం చేపలు అవన్నీ వేసుకొని పడుకుంటాం కదా, సో ఇంకంతే. ఇదే ఆ డార్మెంటరీ, ఉచిత డార్మెంటరీ అనేది. గుడి కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే, వాకబుల్ డిస్టెన్స్. చాలా బాగుంటుంది. నైటే ప్లాన్ చేసుకోండి ఆల్మోస్ట్. అంతకుముందు ఏంటంటే ఇదంతా చిన్న రోడ్డుగా ఉండేది, ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ చేసింది దేవస్థానం. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చాలామందికి ఆల్మోస్ట్
చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు. ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి ఉంది ఇక్కడ, వినాయక సదన్ అకామిడేషన్ రూమ్స్ అని. సో చూపిస్తాను. ఇక్కడ వినాయక సదన్ వసతి గృహాలు, వాహనాలు, ఈఓ ఆఫీసు అన్నీ ఉన్నాయి ఆడ. ఏపీఎస్ఆర్టీసీ చూశారు కదా. ఫస్ట్ అక్కడ ఏంటంటే ఉచిత డార్మెంటరీ, అది దాటిన తర్వాత ఇక్కడ వినాయక సదన్ యాత్రికుల వసతి గృహాలు. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ. ఇక్కడ ఏంటంటే రిచ్ కిడ్స్ ఉండేది. భోజనం 70 రూపీస్ అంట మీల్స్. చాలా బాగుంది కదా. లోనికి వెళ్ళాలంటే ఇది యాక్చువల్గా బుక్ చేసుకోవాలి, బట్ తెలీదు. మనం అక్కడికి వెళ్ళి మీల్స్ తిన్నాం. మార్నింగ్ నుంచి అసలు ఏం తెలియదు. సో ఏమైనా ఉంటుందేమో చూద్దాం. మీల్స్ చాలా బాగుంది కదా. హోటల్ చూడండి. కాణిపాకం వచ్చిన తర్వాత అది ఫ్రీ డార్మెంటరీ ఉంటుంది. అది దాటిన తర్వాత ఈ హోటల్ ఉంటుంది. హోటల్ శ్రీ ఆర్య భవన్ అని, ఎస్వివిఎస్ అని. ఈ హోటల్కి వచ్చేదానండి, ఎందుకంటే కాస్ట్ తక్కువ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇప్పుడే చపాతీ తీసుకున్నా, తింటాను. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఇది వచ్చేసరికి 40 రూపీస్. సో 2 చపాతీ ఇచ్చాడు మేలే. అక్కడ వచ్చేసరికి అదేంటంటే టెంపుల్ దగ్గర చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. దగ్గరలో లాస్ట్ టైం చూశాను, ఏది చూడాలన్నా 100 రూపీస్ ఉంటుంది. ఇది ఓకేలే, బాగుంది. పప్పు పోతే ఏదో పచ్చడి ఇచ్చాడు, ఆలు కుర్మా ఇచ్చాడు, చాలా బాగుంది. ఇప్పుడే చపాతీ అయితే అయిపోయింది. ఇక్కడ రూమ్లో వచ్చేసరికి అడిగాను, అక్కడ అయితే ఎలో లేదంట. ఒకసారి బిల్డింగ్ చూడండి, చెప్తాను మీకు రూములు. అండ్ హోటల్ కూడా ఇక్కడే ఉంటుంది, చాలా బాగుంది. టిఫిన్ కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ. అండ్ రూమ్లో వచ్చేసరికి 700 రూపీస్ అంట. 700 రూపీస్ ఏంటంటే ఓన్లీ రూమ్కి 3 మెంబర్సేనంట. మళ్ళీ అడ్వాన్స్ 700 ఇవ్వాలి ఎక్స్ట్రాగా మళ్ళీ. సో 1400 ఇస్తే మీకు రూమ్ ఇస్తారు. అది మ్యాటర్ ఇక్కడ. ఇంకా ఏసీకి నాన్ ఏసీకి అంటే 200 డిఫరెన్స్. ఇంకా బయట తీసుకున్న రూములు సేమ్ అలాగే ఉన్నాయి. ఏసీకి నాన్ ఏసీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది నాన్ ఏసీ అయితే 1200 రూపాయలంట, ఏసీ అయితే 1500 రూపాయలంట. బయట ఇంకొక అతను, అక్కడ ఒక అతను అడిగారులే రూమ్ కావాలని, అతను అడిగితే అదే చెప్పాడు. అంత డబ్బులు పెట్టి రూమ్ తీసుకోవాలంటే చాలా పెద్ద టాస్కే. ఎందుకు మనం ప్రశాంతంగా ఆ గుడి దగ్గరికి వెళ్తే అలా బల్లాలు ఉంటాయి, ఆ బల్ల మీద పడుకుంటే సుఖమే సుఖం. అసలు నైట్ టైం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చల్లటి గాలి, వర్షం వర్షం పడుతుంది లైట్గా. ఎవ్వరు లేరు అసలు టెంపుల్ దగ్గర, తక్కువ మంది అన్నమాట క్రౌడ్. మార్నింగ్ వస్తారేమో, ఎర్లీ మార్నింగ్. దర్శనం ఆల్మోస్ట్ మార్నింగ్ టైమే అయింది. నేను ఇక్కడ స్నానాలు ఇక్కడ కూడా ఉన్నాయి. మెరుస్తుంది అసలు ఆకాశం చూడండి, వాన పడుతుంది ఉరుములు మెరుపులతో. ఈ నైట్ ఇంకా నాకు జాతర వాన పడితే. ఇంకేముందిలే, తినేసాము, ప్రశాంతంగా వెళ్ళి గుళ్ళో పడుకుంటే అంతా వినాయకుడు చూసుకుంటాడు. పొద్దున్న లేచి దర్శనం చేసుకొని. కాకపోతే ఇప్పుడు నేను మీకు నైట్ టైం వీడియో తీద్దామని అనుకుంటున్నా, బట్ అది నాకు సాధ్యమైనంత వరకు నేను మొత్తం చూపిస్తాను. ఇంక ఇదే చెప్పాను కదా, ఇటు సైడ్ వచ్చేసరికి ఆర్చి. ఈ రోడ్డు మొత్తం ఆర్చికే, స్ట్రైట్ ఆ మెయిన్ రోడ్డుకి కలిసిద్ది రోడ్డు. ఇంకా ఈ రోడ్డు నుంచి ఇంకా స్వామి గుడికి ఇది లోనకు వస్తే ఇలా ఉంటుంది మొత్తం. నేను ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. అంటే ఇది నా
థర్డ్ వీడియో. ఇంతకుముందు నేను ఉదయగిరి కోటల గురించి చేశాను 2 days బ్యాక్. సో ఆ వీడియో చూడండి మీరు. అక్కడ కూడా కొన్ని మిస్టేక్ చేశాను. అంటే చాలా వీడియోస్ చూస్తాను ఎలా చెప్పాలి ఏంది అని. ఫస్ట్ది కాబట్టి కొంచెం భయంగా ఉంది. వీడియో తీయడానికి కూడా కొంచెం ఫియర్గా ఉంది, ఒక్కనే కాబట్టి. వద్దు. రూములు నువ్వు ఒక్కడి ఉంటే చాలు, వాళ్ళే వచ్చి నీకు రూములు కావాలని వాళ్ళు అడుగుతారు. వాన స్టార్ట్ అయింది ఇంకా. ఇదిగో ఇక్కడే చెప్పాను, ఈ హోటల్స్లలో కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రైస్ అక్కడితో పోల్చుకోండి. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి మామూలుగా స్నానం చేయడానికి, అలాగే వాష్రూమ్స్ కానీ. ఇకపోతే ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్. ఇటు లోనికి వెళ్ళాలి. టైమింగ్స్ ఏమో, దర్శనం ఎన్నింటికి? మార్నింగ్ 6 గంటలకా? నార్మల్గా అమౌంట్ దర్శనం అయితే అదే రిజర్వ్ దర్శనం ఒకటి ఉండదు, అది వచ్చి హాఫ్ అన్ అవర్కి 100 రూపీసా? హాఫ్ అన్ అవర్ నిలబెట్టరు. అదేలే, హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అంటున్నా. ఓకే, రిజర్వ్ దర్శనం అదే ఫ్రీ దర్శనం అంటే 6 గంటలకా? ఆ 100 రూపాయలు అయితే ఎప్పుడు పంపిస్తారు? 5:30కా? ఓకే. ఇక్కడ ఓకే ఓకే. అది ఫ్రీ దర్శనం అంట. 6 గంటలకంట 100 రూపాయలు ఇచ్చిపోతే 5:30కంట దర్శనం. వేసారు చూడండి టైమింగ్స్. సుప్రభాతం ఒకటి, బిందు అర్చన ఒకటి, ఏదో పంచాత్మిక అభిషేకము, అక్షరాభ్యాసము, ప్రఖ్యాత గణపతి హోమము. ఇక్కడ చూడండి టైమింగ్స్ వేసారు అన్నీ. ఏం లేవు, నైట్ అన్నీ మూసేశారు. మనం లోనికి వెళ్దాం, గుడి లోపలికి. ఇటు సైడ్ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం. ఇవి వచ్చేసరికి ఉచిత అన్నదానం. ఇది ఇప్పుడు లేదేమో, మార్నింగ్ టైం పెడతారు అనుకుంటా. వచ్చేసారులే. ఇదే అన్నప్రసాద కేంద్రం. అన్నీ క్లోజ్ చేసేసారు, ఏం లేవు. అదిగోండి గుడి, అదే స్వామివారి గుడి. మనం ఏంటంటే చెప్పులు తీసుకొని వచ్చినాం, చెప్పులు తీసుకొని రాకూడదు కాబట్టి మనం చెప్పులు ఎక్కడైనా పెట్టేసి మళ్ళీ వద్దాం. సో చెప్పులు ఇదిగో ఇక్కడ పెట్టేద్దాం, మనం మళ్ళీ వచ్చి తిరగలుదాం. ఇటు వెళ్ళి ఒకసారి అటు ఒక రౌండ్ వేసేద్దాం. చూడండి ఫుల్ వాన పడుతుంది. నేను యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నా పక్కన ఆ హోటల్స్ కానీ అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎంత కాస్ట్ అక్కడికి వెళ్ళి, బట్ కుదరలేదు. ఇది వచ్చేసరికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాక. ఏంటిది, ఇదేదో పెద్ద మండపం ఉంది ఇక్కడ వినాయకుడిది. చూడండి లోన మొత్తం చాలా పెద్ద ఆడిటోరియం. అప్పుడప్పుడు మనకి టీవీ ఛానల్లో లైవ్ చూపిస్తుంటారు కదా, ఇక్కడ నుంచేనా మేబీ కాణిపాకం ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు. వాన అయితే దుమ్ము దులుపుతుంది, ఇంకా వీడియో కష్టమైద్ది మొత్తం చూపించడానికి కూడా. బట్ వాన తగ్గిన తర్వాతనే వెళ్తాం మీకు చూపించడానికి.
ఈ నైట్ పడుకుందాం అనుకున్నా కూడా కుదరలేదు, మొత్తం తడిసిపోయింది అక్కడ చూస్తేనేమో. చూడండి వాన ఇంకా ఎక్కువ అవుతానే ఉంది. అక్కడ చూసారా డిస్ప్లే ఉంది ఒకటి, మీకు జూమ్ చేస్తా చూడండి. ఆ డిస్ప్లేలో టైమింగ్స్ అవన్నీ ఇచ్చారు, ఎప్పుడు దర్శనం అవన్నీ. అక్కడ నేను మీకు చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి కొంచెం. వెళ్దాం అక్కడికి. నైట్ అయితే పడిన వర్షం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసరికి టైము 3 అవుతుంది. చూసారు కదా, టెంపుల్ మన దర్శనం వచ్చేసరికి 6 అంట. సో నైట్ ఇదిగో ఇక్కడే మనం పడుకుంది. నైట్ వాన అయితే ఫుల్గా పడింది, ఇక్కడే పడుకున్నాం నైట్ మనం. ఇప్పుడు ఏంటంటే మనం స్నానానికి వెళ్దాం. బాత్ చేసిన తర్వాత ఇంకా దర్శనానికి. ఇంకా ఎవరు లేగవలేదు. కాకపోతే ఫుల్ నైట్ రైన్ పడడం వల్ల చలి పడుతుంది బాగా, అందువల్ల నాకు త్వరగా మెలకం వచ్చేసింది. ఇంకా చూడండి, ఇంకా షాపులు కూడా ఓపెన్ చేయలేదు. ఇవన్నీ 5కి 5:30కి ఓపెన్ చేస్తారు. సో మనం ఫ్రెష్ అవ్వాలంటే, అది స్వామి గుడి కదా, కరెక్ట్గా స్వామి గుడికి ఆ ఎంట్రన్స్కి ఎదురుగానే ఇటు చూపిస్తాను చూడండి, ఇటే ఉంటాయి వాష్రూమ్స్ అవన్నీ. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. దర్శనాలు అయితే పెద్ద టైమింగ్స్ కూడా ఏం లేవు, బాగున్నాయి అన్ని దర్శనాలు వచ్చేసరికి. మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రీ దర్శనమే కాబట్టి ఆల్మోస్ట్ 5కి. ఇదిగోండి ఇక్కడ వెంట్రుకలు తీసేది కళ్యాణ్ కట్ట, వరసిద్ధి వినాయకుడి స్వామివారికి మనం వెంట్రుకలు ఇస్తాం కదా, ఇక్కడే అది. ఇవన్నీ చూడండి, షాపులు మూసేశారు అన్నీ. ఇది స్నానం చేయడానికి. కింద వచ్చేసరికి బాయ్స్కి, పైన గర్ల్స్కి. మనం ఫ్రెష్ అయితే ఫస్ట్ అంతన నేను మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అసలు ఆ టెంపుల్ చరిత్ర ఏంటో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నాకు తెలిసినంత వరకులో మనం వెళ్దాం. ఇక్కడ టాయిలెట్స్ చూసినట్టయితే స్నానం చేయడానికి ఇక గదులు బాగున్నాయి చూడండి. ఓకే, చూడండి బాగానే ఉన్నాయి గదులు అయితే. ఇంకా అవన్నీ టాయిలెట్స్, వెస్ట్రన్ టాయిలెట్లు అన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 3 అయింది.
ఇంకో 2 అవర్స్ ఆగితే మనకి దర్శనం అయింది. సో ఆలోపు మనం ఈ టెంపుల్ బయట సైడ్ ఉన్న మీకు వ్యూ చూపిస్తాను ఒకసారి. నైట్ వాన పడడం వల్ల చూడండి మొత్తం నీళ్ళు. ఇటే మనం లోనకి టెంపుల్కి వెళ్ళాల్సిందే. ఇవన్నీ షాపులు, ఇటు సైడ్ మొత్తం షాపులు ఇంకా క్లోజ్ చేసేసారు. 5కి ఓపెన్ చేస్తారు. సో మీకు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఫస్ట్ ఇటు వెళ్దాం. ఇటు చూసినట్లయితే ఇక్కడ అన్ని వెహికల్స్ ఆగడానికి మొత్తం స్టాపింగ్ ఇక్కడే. కార్ పార్క్ కానీ బస్కి వస్తే తిరుపతి నుంచి ఎనీ టైం బస్సులు ఉంటాయి. తిరుపతి నుంచి అయితే కాణిపాకం వచ్చేసరికి 70 కిలోమీటర్స్ అనుకుంటా. 1 అవర్ జర్నీ, 1.5 అవర్ జర్నీ. అలాగే చిత్తూరు నుంచి అయితే 10 మినిట్సే జర్నీ కూడా. 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇవ్వండి బస్సులు అక్కడ ఉన్నాయి కదా, ఇంకా అదంతా పార్కింగ్ ఏరియా. ఇవ్వండి ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్దాం. నేను మీకు అటు చూపిస్తాను స్ట్రైట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం కాణిపాకం గుడికి వచ్చేసాం. ఈ కాణిపాకం గుడి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తిరుపతి జిల్లాలో కాణిపాకం మండలంలో ఉంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసరికి కాణిపాకం గుడికి వచ్చేసాం. ఈ కాణిపాకం గుడి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాక విలేజ్లో ఈ స్వామి కొలువై ఉన్నాడు. సో ఇప్పుడు దర్శనం అయితే ఏం లేదు. ఇప్పుడు టైం వచ్చేసరికి 3 అయింది. దర్శనం వచ్చేసరికి అన్ని దర్శనాలు, సర్వదర్శనం కానీ, ఫ్రీ దర్శనం కానీ, లేదా విష్ణు దర్శనం కానీ ఏవైనా సరే, హారతి కానీ, అభిషేకం కానీ, ఇవన్నీ వచ్చేసరికి 5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఉచిత దర్శనం అయితే 5 నుంచి అంట. ఇంకా మిగిలిన ఏంటంటే హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్క దర్శనానికి గ్యాప్ అంతే. సో ఇప్పుడు మనం ఈ స్వామి స్టోరీ చూసుకున్నట్లయితే ఈ స్వామి వచ్చేసరికి వినాయక స్వామి బహుదా నది పక్కనే వెలిశారు. అంటే ఈ స్వామి గుడి పక్కనే బహుదా నది ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ మనం బస్సులో కానీ లేదా కార్లో కానీ అక్కడ మనకి స్టార్టింగ్ అక్కడ అవుపిస్తూ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ స్వామి స్థల పురాణం గురించి చెప్పుకుందాం. సో స్వామివారి స్థల పురాణం వచ్చేసరికి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది విహారీపురం అంట ఈ విలేజ్ పేరు. సో ఈ ప్రాంతంలో ఏమైందంటే ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారంట. ఈ 3 అన్నదమ్ములు ఏంటంటే అంగవైకల్యం కలిగిన వారు. ఎలా అంటే ఒకరేమో మూగ, ఇంకొకరు గుడ్డి, ఇంకొకరేమో చెవిటివారంట. ఈ 3 అన్నదమ్ములు వచ్చేసరికి వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగించేవారంట. అలా కొన్ని రోజులకి ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం, ఈ కాణిపాకం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చిందంట. కరువు అంటే ఏముంది, ఇంకా నార్మల్గా పంటలు పండకపోవడం, అక్కడ వాటరు లేకపోవడం. సో అలా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పొలంలో ఒక చిన్న బావిని తవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. సో అందులో మొదటి అతను తవ్వుదామని చెప్పి బావిని తవ్వుతూ ఉన్నాడంట. అలా తవ్వుతుంటే ఒక పెద్ద రాయి బయటపడింది. ఆ రాయి అలా గడ్డపారతో తవ్వుతుంటే ఆ రాయి బయటపడింది. ఆ రాయి నుంచి ఏంటంటే రక్తం రావడం మొదలైందంట. ఏమైందని మిగిలిన 2 అన్నదమ్ములు కూడా చూశారంట. చూసేసరికి అక్కడ ఒక అద్భుతమైన విచిత్రం జరిగింది. అదేంటంటే ఆ 3 అన్నదమ్ముల అంగవైకల్యం పోయి నార్మల్ మనుషులుగా అయ్యారంట. అంటే మూగతనేమో మాట్లాడతారు, చెవిటతనేమో వినిపిస్తుంది, అలాగే గుడ్డిగా అవుతున్నతనేమో చూడగలడు. సో ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏం చేశారంటే ఈ టెంపుల్కి వచ్చి ఈ దేవుణ్ణి పూజించి కొబ్బరికాయలతో దేవుణ్ణి పూజించారంట. అంటే ఈ
ఇక్కడున్న స్వామికి కొబ్బరికాయలుతో పూజించారు. ఆ నీళ్ళు ఏమని అంటే అన్ని కొబ్బరికాయలు కొట్టారు. ఆ నీళ్ళు ఏమని అంటే ఆ కొబ్బరికాయలు కొట్టిన నీళ్ళు, అలాగే ఆ స్వామివారి నుంచి వచ్చిన ఆ రక్తం 2 కలిసి ఎకరా ఎకరా 25 భూమి తడిచిపోయిందంట. సో, ఇక్కడేందంటే ఆ నీరు ఎకరా అనగా కాని అంట తమిళంలో. పాకం అంటే పారడం. సో, తమిళంలో దీనికొచ్చిన పేరేందంటే కాణిపారకం. అలా కాలక్రమేణా మనం కాణిపాకంగా పిలువబడింది. సో, ఈ టెంపుల్ హిస్టరీ అయితే అదే. నాకు తెలిసినంత వరకులో చెప్పాను. ఈ గుడి వచ్చేసరికి ఎవరు నిర్మించారంటే 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళరాజు నిర్మించారు. తర్వాత వచ్చేసరికి 13వ శతాబ్దంలో విజయనగర రాజు దీన్ని ఇంకా అభివృద్ధి చేశాడు. సో, ఇక్కడేందంటే 60 సంవత్సరాల క్రితం ఈ గుడికి ఒకామ ఆ వినాయకుడికి వెండి కవచం ఇచ్చిందంట. కాకపోతే ఆ కవచం ఏందంటే ఇప్పుడు స్వామికి పట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్వామి సైజు పెరుగుతా ఉన్నాడంట. అదీగాక 2002, 2003, 7, 11 ఈ సంవత్సరంలో కూడా కొన్ని స్వామివారికి తొడుగులు కవచాలు అలాంటి ఏవో ఇచ్చారంట. సో, అవి కూడా సరిపోవడం లేదంట. అదీగాక ఈ ఆలయంలో ఏందంటే ఒక పాము ఉందంట. ఆ పాము తిరుగుతూ ఉంటుందంట. కాకపోతే భక్తుల్ని ఏం చేయదంట. అది ఎవరికి కనిపించదన్నారు మరి. మీకు చెప్పాను కదా, ఉచిత దర్శనం వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఉండాలి, ఈ రేకుల షెడ్లో. సారీ, అక్కడ టైమింగ్ వేసారు చూడండి మీరే. మార్నింగ్ ఉచిత దర్శనం మార్నింగ్ 6 to 7 AM వరకు, తర్వాత 8 to 8:30 వరకు, తర్వాత 9 to 10:30, తర్వాత 11:30 to 4:30 ఈవినింగ్ వరకు ఉంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ సమయం ఏంటంటే 6:30 to 9:30 వరకు, 9 వరకు ఉంది ఫ్రీ దర్శనం. ఓకే, 5 అనుకున్నాను, 6 కంట. ఇక్కడే ఫ్రీ దర్శనానికి మనం ఉండవలసిందే. ఇంకా మిగిలింది నార్మల్గా అమౌంట్ ఇచ్చి, లేదంటే ఇంకేమన్నా 1000 రూపాయల దర్శనం ఉంది, 100 రూపాయల దర్శనం ఉంది, విష్ణు దర్శనం. సో, అవన్నీ ఇంక అక్కడికి ఆ గ్రిల్స్ మీద పైనుంచి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేద్దాం చుట్టూరు తిరిగి. ఇది వచ్చేసరికి ఈవో ఆఫీసు ఇదంతా. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేద్దాం. 3 ప్రదక్షిణ చేసి మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇంకో కోనేరు ఉంది. ఈ కోనేరు ఏంటంటే చాలా బాగుంటుంది. ఈ కోనేరు కూడా ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం ఖాళీ. చూడండి గోపురం. లక్ష్మి గోమాత పొద్దున్నే దర్శించుకున్నాం. టైం 4 అయింది. గోమాత లోనికి తీసుకెళ్తున్నారు పూజించడానికి గుడి లోపలికి. ఇది గాలి గోపురం. వాల్స్ మీద అన్ని చిన్న చిన్న వినాయకుడి బొమ్మలే ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు చూసినట్లయితే బాగుంది కదా, భలే నిర్మించారు గుడి. ఇంక ఇవన్నీ మాడవీధులు. స్వామివారి ఊరేగించేటప్పుడు చుట్టూరు ఉంటాయి కదా ఎక్కడైనా. ఇది మణికంఠేశ్వర స్వామి ఆలయం అంటది. ఇది గోశాల. ఈ ఆలయం మణికంఠ స్వామి దంట ఆలయం. ఒకసారి అక్కడికి వెళ్దాం మనం. గుడి ఎన్నింటికి ఓపెన్? 4కా? ఇప్పుడు ఓపెన్? ఓకే.
ఆహా! ఓకే. ఓకే. చూసారు గదా! గోపురాలు భలే కనిపిస్తుంది. స్వామివారి గర్భగుడి అది. ఇక్కడ ఒక గోపురం, అక్కడ ఒక గోపురం. పంతులు గారు ఇప్పుడే వచ్చారు. ఈ స్వామి గుడికి ఎదురుగా ఏందంటే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ షట్టర్ ఏసి ఉంచారు గదా! ఇది స్వామివారి రథం అనుకుంటా. ఇక్కడే పక్కన ఒక పార్క్ లాగా ఉంటది అంతా. ఫోటోస్ అవన్నీ దిగడానికి. అవి లోన నేను మీకు చూపిస్తా. అంటే ఈ గుడి పెద్ద ఆర్భాటము, పెద్ద అదేం లేదు. చాలా సింపుల్‌గా, యూనిక్‌గా ఉంది అసల. అంటే చూడడానికి ఎలా ఉందంటే ఈ పారిగొడవి రాళ్ళన్నీ ఎప్పుడో నిర్మించినట్టుంది. సారీ, ఇప్పుడు నిర్మించినట్టుంది. ఎప్పుడుదో లాగా లేవు ఈ టెంపుల్. కొన్ని కొన్ని సార్లు ఏందంటే మాట తడబడతా ఉంది. ఐ మీన్ కెమెరా కొంచెం భయంగా ఉంది. సెకండ్ వీడియో కాబట్టి సో, అందుకే ఏమైనా తప్పులుంటే క్షమించండి. తర్వాత ఎలా చెప్పాలని అది కూడా కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నేను చేంజ్ చేసుకుంటా అన్నీ. మీరు చెప్తేనేగా నాకు కూడా తెలిసేది. మీరు సైలెంట్‌గా ఉంటే ఏదో నేను చేస్తున్నానులే అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తది. బట్ మీరు చెప్పారనుకోండి, ఈసారి అలా మిస్టేక్ చేయకూడదనే ఉంటది. ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుంది గదా మీకు. వినాయకుడి గుడి పక్కనే, స్వామి గుడి పక్కనే ఒక టెంపుల్ ఉంది గదా! ఈ టెంపుల్ వచ్చేసరికి చెప్తానుండండి. ఇది బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అంట ఇది. సో, ఇక్కడ వచ్చిన భక్తులకేందంటే షణ్ముఖాలకి దుర్గాదేవి బొమ్మలుంటాయంట ఇక్కడ. అలాగే ఇంకోటేందంటే వరదరాజ స్వామి ఆలయం గూడా ఇక్కడే ఉంది. ఇది నాకు తెలిసి వరదరాజ స్వామి ఆలయమేమో ఇది. మణికంఠ స్వామి ఆలయం అంటే మనం ఆ వెనక చూసాంగా, అక్కడ గోపురం కనిపిస్తుంది కదా! అది మణికంఠేశ్వర స్వామి ఆలయం. అక్కడ రాశారు. బట్ ఇదొచ్చేసరికి వరదరాజ స్వామి ఆలయం. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికెళ్దాం. అదిగోండి మొత్తం డెకరేషను. కోనేరు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. అసలు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ స్థల పురాణం ఉంది, ఒకసారి చదవండి. మీరు చూసినట్లయితే ఇది ఇక్కడ స్థల పురాణం ఉంది, ఒకసారి చూసుకోండి మీరే. చెప్పాను కదా, ముగ్గురు అన్నదమ్ముల వల్లే ఈ టెంపుల్ బయటపడింది అని, ఈ విగ్రహం బయటపడిందని. ఇదే కోనేరు ఇప్పుడు. చాలా బాగుంది కదా. బట్ వచ్చేసరికి మెయిన్ గోపురం. ఇవే స్వామివారు ఇప్పుడు నేను చూపించింది 4 మాడ వీధులు. మొత్తం నేను తిప్పి మీకు చూపించాను ఈ వీడియోలో. ఇదిగోండి, అవును, మనం అనుకున్నదే నిజమైంది. వరదరాజస్వామి వారి దేవస్థానం ఇది. వరదరాజస్వామి గుడి ఇది. ఇది వచ్చేసరికి ఈ గుడి ఎలా అంటే కరెక్ట్గా వినాయకుడికి ఎదురుగానే ఉంటుంది. ఈ గుడి పక్కనే, వినాయక స్వామి గుడి పక్కనే ఉంటుంది. ఇదిగో చూసుకోండి, ఇదే గుడి. ఇవన్నీ 4 కంటే ఓపెను. సో చూద్దాం. అదంతా పార్కింగ్ ఏరియా అటు సైడ్ అంతా. ఇక్కడ దర్శనాలు వేసారు చూడండి.
శ్రీగార దర్శనం వచ్చేసరికి 100 రూపాయలంట. అతి శ్రీగార దర్శనం వచ్చేసరికి 150 రూపాయలంట. అసలు కోనేరు ముందు నుంచి టెంపుల్ చూస్తుంటే ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ వ్యూ. నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఇప్పుడు మనం కరెక్ట్గా టెంపుల్ ముందుకు వెళ్ళి నేను మీకు వ్యూ చూపిస్తాను. ఇది పోలీస్ స్టేషను, ఇది వ్యూ, టెంపుల్ వ్యూ. ఒకసారి మీరే చూడండి వ్యూ ఎలా ఉందో. బాగుంది కదా. ఇటు సైడ్ వెళ్ళండి, ఇటు సైడ్ వస్తాను. అసలు గోపురం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ కోనేరు మిడిల్లో చిన్న వినాయక స్వామి విగ్రహం ఉంది. నేను జూమ్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో అంత దూరం వచ్చి తీసాను కదా, సో అందుకోసం మీరు ఆ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అంటే చూసిన వాళ్ళంతా స్కిప్ చేసిపోతున్నారు. అర్థమవుతుంది నేను సరిగా చెప్పడం లేదా, లేకపోతే వీడియో క్వాలిటీ లేదా అని. ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రదక్షిణ చేయాలిగా 3. అసలు ఈ లొకేషన్ నుంచి వదిలి వెళ్ళాలని లేదు, అంత బాగుంది లొకేషన్. ఇవన్నీ 4 మాడ వీధులు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడే వాటర్ ప్లాంట్ ఉంది, మినరల్ వాటర్. స్టార్ట్ అయింది, దర్శనం స్టార్ట్ అయినట్టుంది. అంటే మనకు కాదులే, మార్నింగ్ హెవీ పర్సన్ ఉంటారు కదా, వివిఐపి వాళ్ళకి హోమం దర్శనం అంట, పూజా దర్శనం అంట, అభిషేకము, అలాగే స్వామివారి దగ్గరుండి మనం అభిషేకం చేయొచ్చంట. అవి కూడా ఉన్నాయి దర్శనాలు. కాకపోతే కాస్ట్ని బట్టి, హై కాస్ట్ ఎంత ఉందంటే 2000, 1000, 1100 ఇలా ఉన్నాయి. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు షాపులన్నీ. మీకు లాకర్ రూమ్స్ అవన్నీ కావాలంటే ఇది ఇక్కడే ఉంటాయి. ఇది గుడి కదా, ఈ గుడికి ఎదురుగానే లాకర్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడే నేను నైట్ పడుకుంది కూడా ఇక్కడే, వానబడి. ఇక్కడ లాకర్ రూమ్స్, మొబైల్ పెట్టుకోవడానికి. ఇదిగోండి దర్శనాలు, నిజరూప దర్శనం అంట. సాధారణ ఆశీర్వాదం దర్శనం వచ్చేసరికి ఒక టికెట్ 500 రూపాయలంట. ప్రత్యేక ఆశీర్వాదం వచ్చేసరికి 1000 రూపాయలంట. ఇందాక నేను చెప్పాను కదా, సర్వదర్శనం ఇవన్నీ 100 రూపీస్ కట్టి వెళ్తాం. ఇక్కడ ఈ గేట్ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. నార్మల్గా ఉచిత దర్శనం అయితే అక్కడ ఉండాలి మనం, అవన్నీ తిరిగేసి రావాలి. వాళ్ళకి అయిందనుకో డైరెక్ట్ ఇక్కడ పైనుంచే పంపించేస్తారు. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి టెంపుల్కి సంబంధించింది.
అటు ఉచిత దర్శనం. ఆ రేకుల షెడ్లో ఉండాలి మనం. ఈ ఈ క్రేన్ చూసారా, ఎంత భారీ క్రేను. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ గ్రానైట్ చూడండి ఒకసారి. ఇక్కడ పెద్ద ఎల్సిడి పెట్టారు. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే చూసారు కదా, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. చూడండి, ఇప్పుడే వస్తున్నారు అందరు భక్తులు. ఫ్రీ దర్శనం వెళ్ళలేదు నేను. ఫ్రీ దర్శనం వచ్చేసరికి 6-6:30 అయిద్దంట. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకని ఇక్కడ మొత్తం దర్శనాలు ఎన్ని ఉన్నాయంటే 4. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ దర్శనము, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి శీఘ్ర దర్శనము, థర్డ్ వన్ వచ్చేసరికి అతి శీఘ్ర దర్శనము. శీఘ్ర దర్శనం వచ్చేసరికి 100 రూపాయలు. నేను ఇప్పుడు వెళ్ళింది శీఘ్ర దర్శనానికి, అది అక్కడ ఉంది కదా, 100 రూపీస్ది. అతి శీఘ్ర దర్శనం 150 రూపీసు. ఇంకోటి ఏంటంటే 1000 రూపీస్, ఇంకా 2000 రూపీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకము, అలాగే హారతి, అలాగే అవన్నీ మనం దగ్గరికి వెళ్ళి చేయొచ్చు. అతి శీఘ్ర దర్శనం ఏంటంటే స్వామి దగ్గరికి కొంచెం దూరం వెళ్తాం. శీఘ్ర దర్శనం ఏంటంటే కొంచెం దూరం ఉండి మనం దండం పెట్టుకుంటాం. ఫ్రీ దర్శనం ఏంటంటే జస్ట్ దండం పెట్టుకొని ఇంకా వెంబటే వచ్చేస్తాం. అలా అమౌంట్ని బట్టి మనకి స్వామి దర్శనం ఉంటుంది. ఏం చేద్దాం, ప్రతి టెంపుల్లో ఇంతే. అమౌంట్ ఇస్తే కానీ స్వామిని కల్లారా మనం చూడలేం. ఇప్పుడు మనం అయిపోయింది కాబట్టి వినాయకుడి దర్శనం. ఇప్పుడు మనం ఇక్కడే స్వామి గుడి పక్కనే ఉన్న వరదరాజ స్వామి దేవాలయానికి వెళ్దాం. సో ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. వరదరాజ స్వామి, ఇదే వరదరాజ స్వామి గోపురం చూడండి, చాలా బాగుంది కదా. ఇది ధ్వజస్తంభం. ఇది ముందు నుంచి స్వామి గుడి. లోనికి ఎలా ఫోన్ సెలవు లేదు కాబట్టి తీసుకోలేదు, నేను చూపిస్తాను మీకు తర్వాత. ఇది వచ్చేసరికి వరదరాజ స్వామి దేవస్థానం హోమ మండపం అంట. ఇక్కడ హోమం జరిగే ఏరియా ఇదంతా. ఈ గుడి అంతా నేను మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ నుంచి అటు చుట్టూ. గుడి బ్యాక్ సైడ్ అయితే ఇది మామూలుగా అంతా గ్రానైట్ రాయితో నిర్మించారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:40 అయింది. సో అందుకే లైట్ మీకు అలా కనిపిస్తుంది ఫోను. ఇది గర్భగుడి వరదరాజ స్వామి. ఇక్కడ ఏం విగ్రహాలు ఏం పెట్టలేదు ఇంకా, మరేమో.
చుట్టుపక్కల ఈ గేట్లో నుండి వస్తే స్వామి ఉండదు. మనం ఇప్పుడు ఇంకా లోనకి వెళ్దాం. లోనకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్దాం. అక్కడ నేను ఆ గుడి వీడియో నేను మీకు చూపిస్తాను, సుబ్రహ్మణ్యం స్వామిది కూడా. ఇదిగోండి ఇలా ఉంది లోన. వరదరాజ స్వామిదే మండపం ఉంటుంది చూసారా, గర్భగుడి ఎటు వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం లోనకి వెళ్దాం. లోనకి వెళ్ళి అర్చన చేయించుకుందాం. ఇదంతా మండపమే. ఫోటో లోన గర్భగుడి లోన వెళ్ళలేదు. యాక్చువల్గా అక్కడ పెట్టారు ఫోటోలు తీయకూడదని. అంతే. ఇది వచ్చేసరికి గరుడ అల్వార్స్ అన్నది. ఓకే, మనం వెళ్ళిపోదాం. ఇంకా తిడుతున్నారులే వద్దు కానీ ఫోటోలు వీడియోలు తీయకూడదని. ఇప్పుడు మనం శివుడి గుడికి వెళ్దాం. అక్కడే మణికంఠ స్వామి, పార్వతీమాత అందరూ ఉన్నారు. వెళ్ళి దర్శించుకుందాం. వరదరాజ స్వామి. ఇక్కడ అన్ని షాపులు ఇంకా క్లోజింగ్లోనే ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. మనం మణికంఠ స్వామి ఆలయానికి వెళ్దాం. మణికంఠ ఇక్కడ చూసినట్లయితే బాగుంది కదా వ్యూ, డెకరేషన్ అంతా. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది గుడి పక్కనే, క్లినిక్ చిన్నది. కనిపిస్తున్నాయి కదా అక్కడ విగ్రహాలు, స్వామి, నందీశ్వర్ అవన్నీ. అడిగి కూడా వెళ్దాం మనం. ఫస్ట్ ఏంటంటే మణికంఠుడి గుడికి వెళ్ళి. నేను మీకు ఏందాక తప్పుగా చెప్పాను. ఈ ఈ వాల్ అనేది, ప్రహరీ గోడ ఇదంతా రీసెంట్ టైంలో గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసింది. అక్కడ లాన్ ఫొటోస్ ఉన్నాయి చాలా. 1945 సంవత్సరంలో ఆ టైంలో ఏంటంటే అసలు ఓన్లీ ఒక గుడే ఉంది, ఆ గర్భగుడి అచ్చమే ఉంది, ఒక గోపురం ఉంది, ఆ గోపురము అంత. ఇంకేమి లేవు, కోనేరు ఇంకంతే. ఇవి మొత్తం తర్వాత గవర్నమెంట్ రీమోడల్ చేసింది అంతా. లోన్ ఏంటంటే ఇంకా స్వామివారి కవచాలు కూడా ఉన్నాయి. అవి ఫస్ట్ 1945లో ఏమైందంటే 2 అడుగులు వెడల్పు అలాగే 2 అడుగులు ఎత్తు 1945లో చేసింది వెండి కవచాలు. తర్వాత వచ్చేసరికి 2002లో వచ్చేసరికి 3 అడుగుల వెడల్పు అలాగే 4 అడుగుల ఎత్తు. తర్వాత వచ్చేసరికి 2011 సంవత్సరంలో 4 అడుగుల ఎత్తు అలాగే 4 అడుగుల వెడల్పు మళ్ళీ వెండి కవచం. సో ఇవన్నీ చేసినా కూడా అవి పట్టడం లేదంటే ఇప్పుడు స్వామివారికి తొడగాలంటే. ఇంకా మళ్ళీ రీసెంట్ టైంలో ఎవరు చేయించిన ఏం లేవు, అవే ఉన్నాయి. సో అక్కడ చదివాను, నేను మీకు చెప్తున్నాను. అక్కడ వీడియోలు నేను చూపించలేను కాబట్టి. ఫొటోస్ ఏమన్నా ఉంటే నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో పెడతాను. ఇప్పుడు మనం వెళ్దాం. ఇలాన్ పార్క్ చూశారు కదా, వెళ్దాం మళ్ళీ తర్వాత అక్కడికి.
దర్శనం అయితే త్వరగా అయిపోద్ది, పెద్ద లేట్ ఏం లేదులే. ఫ్రీ దర్శనమైనా త్వరగానే అయిపోద్ది. జస్ట్ ఒక 1 అవర్ అక్కడ కూర్చోవాలి అంతే, తర్వాత ఏమంటే దర్శనం అయిపోద్ది. అతి శీఘ్ర దర్శనం చాలా బాగుంటాయి. శీఘ్ర దర్శనం 100 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 150 రూపాయలు. ఇంకా తర్వాత అభిషేకము, హారతి అని, పూజలని ఇవన్నీ 1000 రూపీస్, అలాగే 2000 రూపీస్లో ఉన్నాయి. నమ శివాయ. ఇదే నేను చెప్పినా కదా మీకు, బ్రహ్మహత్య పాతకం కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఒక గుడి నిర్మించమని జనమేజయుడు అనుకుంటా చెప్పింది. అతను నిర్మించింది ఇది, జనమేజయుడు అంట. సో ఈ గుడి చూడండి. ఈ గుడి వచ్చేసరికి మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అంటే ఇది. మరకతాంబిక, శివుడు మణికంఠుడు అందరూ ఏడవ అంటారు. మనం వెళ్దాం ఇప్పుడు లోనికి. లోనికి వెళ్ళి దర్శించుకోండి. ఓం శివాయ. లోన్ ఇలా ఉంది. వీడియో ఎవరైనా చూస్తే తిడతారేమోని భయం, వీడియోలు తీయకూడదు కదా, సో అదొక భయం మెయిన్. గాలి గోపురం చూడండి ఎంత పెద్దదో. నేను మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. టెంపుల్ వచ్చేసాం. ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి స్వామి గుడి, ధ్వజస్తంభం. ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది, ధ్వజస్తంభం ఇటు సైడ్. అక్కడ వచ్చేసరికి మణికంఠర స్వామి హోమగుండం అంట. లోన శివుడి విగ్రహం లోన కల్లా కనిపిస్తుంది, కానీ మనం వీడియో తీయకూడదులే. హారతి అవి ఇస్తున్నప్పుడు వీడియోస్ అస్సలు తీయకూడదు. ఇది వచ్చేసరికి శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవస్థానం హోమగుండం. ఇక్కడ యాగాలు హోమాలు చేసేది. ఇదే మారేడు చెట్టు, స్వామి వారికి ఇష్టమైంది బెల్వపత్రం చెట్టు. నంది విగ్రహాలు చూడండి ఒకసారి. ఇక్కడ శ్రీ మణికంఠ స్వామి వారి ఆలయం, కాణిపాకం. రాహుకేతు నాగదోష పరిహార మండపం అంట. ఎవరికైనా నాగదోషం ఉంటే ఇక్కడ పరిహారం చేయబడిద్దంట. ఇక్కడ రాశారు చూడండి, ఇదిగోండి. అంతా ఈ టెంపుల్ గ్రానైట్ రాయి. టెంపుల్ వాల్ చూడండి ఒకసారి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ
శివాయ. ఓం నమః శివాయ. మనం ఇప్పుడు లోనికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని వద్దాం. అక్కడ లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేద్దాం. ఇదే ఈ గుడి సరౌండింగ్. నందీశ్వరుని అయితే బాగా చూడొచ్చు. బస్సులో ఇక్కడ నంది విగ్రహం చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ధ్వజస్తంభం బంగారం పోతుతో చేస్తుంది. సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు అక్కడ. సో లోపలికి వెళ్దాం. మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం స్వామివారిని. అయిపోయింది లోన కూడా దర్శనం. శివుని కూడా నేను దర్శించుకున్నాను. చాలా బాగున్నాయి. అక్కడ ఏంటంటే అన్ని శక్తి పీఠాలు సంబంధించిన అమ్మవార్లు ఉన్నారు. అలాగే అయ్యప్ప స్వామి, కుమారస్వామి, వినాయకుడు అన్ని విగ్రహాలు ఉన్నాయి. చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం ఉన్నాయి లోన. అది వచ్చేసరికి కులోత్తంగ రాజే, దాన్ని కూడా చోళరాజు అతనే నిర్మించింది ఈ టెంపుల్ కూడా. అక్కడ రాశారు. సో ఇంక మనం వెళ్ళిపోదాం. ఈ పార్క్ నేను మీకు చూపిస్తాను. పార్క్లోకి వెళ్దాం. విగ్రహాలు ఫొటోస్. నంది విగ్రహం చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ పార్కు, వినాయకుడు విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో వినాయకుడు విగ్రహం. ఇది చిన్న పార్క్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఫోటోలు మనం తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ వాళ్ళు వేలం పాట పాడారంట, 10 lakhs ఎంతనంట. ఇక్కడ ఫొటోస్ తీసుకునేది వాళ్ళు 50 రూపీస్ ఒక ఫోటోకి వాళ్ళు తీస్తే. బాగుంది కదా మినీ పార్క్, చిన్నది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, పెద్ద విగ్రహం అమ్మవారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. వినాయకుడు
జమ్మి చెట్టు, రావి చెట్టు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అదేంటంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది అంతే. ఈ ఒక్క హెల్ప్ చేయండి. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. శివుడి దర్శనం కూడా అయిపోయింది, వినాయక స్వామి దర్శనం అయిపోయింది, వరదరాజ స్వామి దర్శనం అయిపోయింది. నేను మీకు అన్ని వీడియోలో చూపించాను, అన్ని టెంపుల్స్వి. ఈ 3 టెంపుల్స్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5కి ఓపెన్ అవుతాయి. అది అన్ని షాపులు. ఇటు ఏదో ఉంది, ఇటు వెళ్దాం ఒకసారి, చూద్దాం ఏందని. ఇప్పుడు మనం వెళ్ళాం కదా శివుడి టెంపుల్, అదే ఈ పక్కనే ఇక్కడ డార్మెంటరీ సెట్ ఉంది. ఇక్కడ ఏదో పెద్ద చెరువు ఉంది. ఈ చెరువు దగ్గరికి వెళ్దాం. బండి ఇక్కడ ఏం లేదులే, నార్మలే చెరువు. ఇది డార్మెంటరీస్ అనుకున్నా, కాదు ఇది మ్యారేజ్ హాల్ అంట, కళ్యాణ మండపం. ఇదే చెరువు వ్యూ బాగుంది కదా, ఎర్లీ మన లొకేషన్ అసలు. మనం అటు వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. మీకు ఒకవేళ ఇంకా ఈ దర్శనాల గురించి ఏమన్నా డౌట్గా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అన్నీ నేను చెప్తాను. అంటే ఒక్కొక్కసారి నా మాటలు తడబడి ఉంటాయి, ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు. దర్శనం రేటు కానీ, ఎన్ని దర్శనాలు ఉన్నాయి, అలాగే ఈ గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అలాగే ఎక్కడి నుంచి బస్సులు ఉన్నాయి, ఎలా రావాలి, అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడైనా చూసేయండి ఒకసారి. వీడియో ఏంటంటే ఎలా ఉంది అని ఇక్కడ వాతావరణం అలాగే చూడవలసినవి నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు, ఇవన్నీ నార్మల్. ఇగో ఇంక ఈ లైన్ మొత్తం హోటల్సే ఉంటాయి. చాలా రూమ్స్ మాత్రం అవైలబుల్గానే ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ అంతే. 1500, 1400 ఇలా ఉంటుంది, ఏసీ నాన్ ఏసీని బట్టి. ఇప్పుడు మనం మళ్ళీ ఇటే వెళ్దాం ఒకసారి టెంపుల్లోకి. ఇటు నుంచి అటు తిరుక్కొని వెళ్దాం, ఇంకొకసారి స్వామిని దర్శించుకొని.
ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మనం బస్ ఎక్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఒంగోలు వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కనగిరి చాలా దూరం పెట్టండి బస్సు. సో ఒంగోలు బస్సు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉండవేమో నాకు తెలిసి. మళ్ళీ చంద్రగిరి కానీ చిత్తూరు వెళ్ళి మళ్ళీ నేను బస్సు ఎక్కాలి. చిత్తూరు వెళ్ళి ఒంగోలు బస్సు ఎక్కితే ఇంకా ఒంగోలు వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది, ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కనిగిరి వెళ్ళాక. ఇదే లాస్ట్ సార్ టెంపుల్ వ్యూ చూడండి ఒకసారి. అక్కడి వరకు జనాలు లేరు కానీ ఇప్పుడు వచ్చారు చాలా మంది జనాలు. కోనేరు వాటర్ చాలా తెల్లగా ఉన్నాయి అసలు. ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకపోతే లగేజ్ రూమ్ ఇది ఇక్కడే ఉంటుంది, గుడి ముందే ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి 20 రూపీస్ తీసుకుంటున్నాడు ఒక బ్యాగ్కి. ఇంకా టిఫిన్ కానీ ఇంకా అన్ని హోటల్ ఇక్కడ లోన ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ కొంచెం. ఇంకా అవన్నీ టాయ్స్ వీటికి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ మీకు మీరే కొట్టుకోవచ్చు అని అక్కడ ఫ్లెక్సీ పెట్టారు, కాకపోతే అతనే తీసుకొని కొడుతున్నారు. మళ్ళీ అది కూడా ఏంటంటే డబ్బులు అదొక దౌర్జన్యంగా అడుగుతున్నాడు. అర్చన పెట్టండి అని. ఇస్తే తీసుకోవాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. అంటే రిక్వెస్ట్ కూడా కాదు, ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇక్కడే టెంకాయలు కొట్టది. ఇది అతి శ్రీ దర్శనానికి 150 రూపాయల టికెట్. ఇది శ్రీగారి దర్శనం 100 రూపాయలు. ఇటు ఈ లైన్లో వెళ్తాం శ్రీగారి దర్శనానికి అయితే 100 రూపీస్. 150 వచ్చేసరికి అక్కడ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోతాం మనం అతి శ్రీగారి దర్శనానికి. ఇది వచ్చేసరికి ఇదిగోండి, ఇదే శ్రీగారి దర్శనం 100 రూపాయలది. ఇటు వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఉచిత దర్శనం గురించి చూపిస్తా. ఆ ఉచిత దర్శనం ఎంతమంది అందరో చూడండి లైన్లో. వీడియో ఇంకా మనం ఫ్రీ దర్శనం ఇప్పుడు చూపిస్తాం మీకు. ఫ్రీ దర్శనం గురించి ఇది ఈవో ఆఫీసు, ఇదే ఫ్రీ దర్శనం. చాలా మంది అన్నారు. చెప్పాగా 100 రూపీస్కి 150కి త్వరగా పని అయిపోద్ది, 1000కి 2000కి ఇంకా త్వరగా పని అయిపోద్ది. ఇలా ఫ్రీ దర్శనం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, ఒక 2 అవర్ 1 అవర్ వెయిట్ చేయాలంతే.
ఇక్కడ ఈ లైన్లోనే కూర్చోవాలి ఇంకా ఫ్రీ దర్శనానికి. అక్కడ ఒక పోలీస్ చూశారు, తడతారేమో అనుకున్నా, కాకపోతే చాలా సాఫ్ట్గా మాట్లాడారు. వీడియో తీస్తున్నావా అన్న, దేనికంటే యూట్యూబ్ పర్పస్ సార్ అంటే, ఓకే ఎక్కడెక్కడ తీసావు అంటే, లోన్ ఏం తీయలేదు అంటే, లేదు సార్ జస్ట్ నార్మల్గా బయటే తీసానని చెప్పా. అక్కడే అన్నీ టాయిలెట్స్ అట్టుంది ఇటు అంతా. ఇక్కడ ఏంటంటే అక్షరాభ్యాసం కూడా చేసుకోవచ్చు ఒకవేళ వస్తే మీరు. ఇటు సైడ్ ఏదో మండపం ఉంది, ఐ థింక్ ఇది కళ్యాణ మండపం, కాణిపాకం కళ్యాణ మండపం. ఏడ ఇవన్నీ కళ్యాణ మండపాలే, రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కళ్యాణ మండపాలు. వీటిల్లో ఏంటంటే ఈ కళ్యాణ మండపాల్లో రూమ్స్ కూడా ఇస్తారు మనకి. ఇదిగోండి ఇంకా వెళ్ళిపోదాం మనం, బస్ టైం అయింది. మనం ఇంకా చిత్తూరు వెళ్ళేసరికి జస్ట్ అంతా ఒక 1/2 అవర్ పెట్టిద్ది అంతే. ఇంకా అక్కడ నుంచి ఒంగోలు వెళ్ళి, ఒంగోలు నుంచి మళ్ళీ కనిగిరి. నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉదయగిరి కోట గురించి అలాగే నెమలిగుండం గురించి పెట్టాను, సో అవి కూడా చూసేయండి. శ్రీశైలం వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు, అది చేస్తాను. ఇవన్నీ రెస్ట్ రూమ్స్ అట్టుంది, సారీ గెస్ట్ రూమ్స్. ఇటు సైడ్ మొత్తం ఇంక ఇవన్నీ కళ్యాణ మండపం, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా అదే డెడ్ ఎండ్ అటు. బా సన్ ఇప్పుడే వచ్చాడు, వెళ్ళి మనం మీకైతే ఇక్కడ దేనికి ఇబ్బంది ఉండదు, స్నానం చేయడానికి కానీ లేకపోతే రూమ్స్కి కానీ. రూమ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అలాగే టాయిలెట్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ క్లీనింగ్గా చాలా బాగుంది గుడి కూడా. ఇది ఇటు సైడ్ ఎంట్రన్స్ స్వామికి. బస్సులు ఉన్నాయి ఏవో, వెళ్ళిపోదాం మనం ఇంకా. సో ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. చూశారు కదా కాణిపాకం, మీరు మొత్తం ఎలా ఉందో చెప్పేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి అలాగే లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.
వాయిస్ చిన్నగా చెప్తున్నా అంటే కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ టైం కాదు, ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైం వీడియో తీయడం. ఇది కాణిపాకం, ఇది నా థర్డ్ వీడియో ఇది. సో ఏమన్నా తప్పులు కానీ మిస్టేక్స్ కానీ ఉంటే క్షమించండి. చెప్పవలసిన వారు చెప్పాను ఈ స్థల పురాణం గురించి. ఇంకేమైనా ఉంటే చెప్తాను మీకు. ఈ స్వామి గుళ్ళో కానీ ప్రమాణం చేసి అబద్ధం చెప్తే వాళ్ళకి శిక్ష భారీగా ఉంటుందంట. ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు. అందుకే ఈ స్వామికి ఇంకో పేరు ఉంది, సత్య ప్రమాణాల సిద్ధి వినాయక ఏదో. సో బస్సు ఏదంటే చిత్తూరు బస్సు ఉంది, ఎక్కి వెళ్ళిపోదాం మనం.